చేయొచ్చు. నేటి విశిష్టత అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? శివాలయానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే ఈ యొక్క శివునికి కేశవునికి ప్రీతిపాత్రమైన నెలగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోజున విశిష్టతలో భాగంగా మనం ఏం చెప్తున్నామంటే ఏకాంబరేశ్వర దేవాలయం అని చెప్పి తమిళనాడు ఎక్కడుంది? ఇది కంచిలో ఉంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అసలు కంచి అంటేనే ఇది చాలా విశిష్టమైన కళల కాణాచి. విద్యకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, శక్తి పీఠానికి కావచ్చు, శివకేశవులకు సంబంధించిన దేవాలయంగా కూడా ఈ ప్రదేశంలో దాదాపుగా మొత్తం కంచిలోనే 150 పైగా దేవాలయాలు ఉంటాయి. దేవాలయాలకు సంబంధించిన ప్రదేశంగా కూడా ఈ కంచిని చెప్తారు. చాలామంది కంచి గురించి వినంగానే విష్ణు కంచి, శివ కంచి అనే ప్రదేశాలు ఉంటాయంటారు. అలాగే శక్తి కంచి కామాక్షి అమ్మవారి గురించి కూడా చెప్తారు. కాబట్టి ఈ రోజున ఇందులో భాగంగా మనం ఈ యొక్క శివుడికి సంబంధించిన దేవాలయం, దానికి సంబంధించిన విశిష్టత గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం గురించి చెప్పేటప్పుడు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచభూతాలకు సంబంధించిన పంచభూత లింగాల దేవాలయాలుగా కూడా మనం 5ని చెప్పుకుంటాం. అందులో మనం జలలింగం, వాయులింగం, ఆకాశలింగం, పృథ్వీలింగం అంటూ అగ్నిలింగం 5 గురించి చెప్తాం సాధారణంగా. ఇవన్నీ కూడా శివుడికి సంబంధించిన దేవాలయాలే. ఇందులో కంచిలో ఉన్నది పృథ్వీలింగంగా మనం చెప్పుకునే ఈ యొక్క ఏకాంబర దేవాలయం గురించి మాట్లాడతాం. ఈ యొక్క కంచిలో అతి ప్రధానంగా మొట్టమొదట మనం చూసేది ఏంటి అంటే మొట్టమొదట కంచి గురించి శంకరాచార్యులు వారి పద్యంలో చెప్పినప్పుడు కంచి కామాక్షి అమ్మవారు ఒక శక్తిపీఠంగా, రెండో శక్తిపీఠంగా చెప్తారు. అక్కడ ఆవిడ వెలిసింది అమ్మవారు. అమ్మవారు వెలిసిన తర్వాత ఇక్కడ ఈ పృథ్వీలింగం గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఇది చాలా ప్రపంచంలోనే చాలా ఎత్తైన దేవాలయాల్లో ఒకానొక దేవాలయంగా కూడా ఈ యొక్క ఏకాంబర దేవాలయం గురించి చెప్పుకుంటారు. ఈ ఏకాంబర దేవాలయం గురించి కథ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఉండే విశేషం గురించి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారు శివుడితో మాట్లాడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆవిడ హాస్యంగా ఆయన కళ్ళు మూసినప్పుడు ఒక్క నిమిషం ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టుగా అయిపోయిన సందర్భంలో వెంటనే శివుడు ఆమెతో అది తప్పు అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే తన తప్పు తెలుసుకొని, అంటే ఆయనతో ఆవిడ సరదాగా ఒక నిమిషం ఆపిన వెంటనే జరిగినది ఏంటంటే మొత్తం లోకమంతా కూడా చీకటి అయిపోయినట్టుగా, అది జరిగింది కొద్ది సెకండ్లే అయినా కూడా మొత్తం కాలం స్తంభించిపోయినట్టుగా, దాంతోపాటుగా ఇంకా సూర్యచంద్రులు ఇద్దరినీ కళ్ళుగా భావించినప్పుడు సూర్యుడు చంద్రుడు మొత్తం కనబడకుండా అయిపోయినట్టుగా ఇలాంటివన్నీ జరగడంతో ఆమె తనను చేసింది అపరాధంగా భావించి, ఇలా కాదు, నేను వెంటనే వెళ్ళి ఎక్కడన్నా తపస్సు చేసి అపరాధాన్ని నేను అధిగమించాలన్న భావనతో ఆవిడ కంచికి వచ్చినట్టుగా, ఆ కంచికి వచ్చినప్పుడు కూడా ఆవిడ అక్కడ పరమశివుడిది సైకత లింగంగా ఆయన్ని చేసి నది ఒడ్డున ఒక చెట్టు వృక్షం కింద, అంటే అక్కడ ఆయన కోసం ఆవిడ తపస్సు చేసినట్లుగా ఆ రూపంలో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆ సందర్భంలో ఆవిడ పరీక్షించడానికి కూడా భగవంతుడు నదిని ప్రవాహాన్ని పంపించిన ఆ ప్రవాహం ఎక్కడ తను పూజిస్తున్న ఈ సైకతలింగాన్ని ఇది చేస్తుందో అన్న భావనతో ఆవిడ దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నట్టు, ఆమె స్పర్శతో శివుడు పులకరించిపోయి మళ్ళీ ఆయన వచ్చి ఆవిడికి మంచిగా ఆవిడకి రూపాన్ని ప్రసాదించి ఆవిడని ఇది చేసుకున్నట్టుగా పురాణాలు చెప్తాయి. ఇప్పటికీ అక్కడ 3800 సంవత్సరాల క్రితం అమ్మవారు పూజ చేసిన వృక్షం, అంటే ప్రస్తుతం అయితే అది లేకపోయినా దానికి సంబంధించిన ఆ మొదలను అలాగే ఒక గాజు బాక్స్లో పెట్టినప్పటికీ కూడా ఇది చాలా విశేషమైన ప్రదేశంగా, అమ్మవారు కీర్తించిన ప్రదేశంగా, అది 3500 సంవత్సరాల క్రితం ఆ చెట్టు దగ్గర ఇప్పుడు వేరే చెట్టును అక్కడ వాళ్ళు ప్రవేశపెట్టిన దేవాలయం వారు అక్కడ అమ్మవారు భగవంతుడిది అయ్యవారిది ఒక బొమ్మలతో పాటుగా వారి చేతిలో ఈ యొక్క కార్తికేయుడు ఉన్నట్టుగా ఓ చక్కటిది రూపంతో ఉన్నట్టుగా పెడతారు. అలాగే దీంతో పాటుగా అక్కడ అమ్మవారిని విశేషంగా ఆరాధించటమే కాకుండా శివుడికి సంబంధించి చాలా 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 విశేషంగా ఏకాంబర రూపంలో ఆయన్ని వాళ్ళు కీర్తిస్తారు. ఇది ఒక కథనంగా పురాణాల్లో చెప్తూ ఉంటారు.
ఇక్కడ ఇదే ప్రదేశంలో మనకి విష్ణు కంచి, శివ కంచి అనే ప్రదేశాలు కూడా తీసుకున్నట్లయితే, విష్ణు కంచి అన్న దాంట్లో ఏంటంటే అక్కడ విష్ణుమూర్తికి సంబంధించి 108 దేవాలయాల్లో ప్రధానంగా చాలా చెప్తారు. అందులో 14 దేవాలయాల దాకా ఈ విష్ణు కంచిలో ఉన్నాయి అని చెప్తారు. అలాగే శివ కంచి, అందులో కైలాసనాథుడిగా ఈయన్ని కొలవడం అనేది ఎక్కువ శివుడికి సంబంధించిన ప్రదేశంగా, అక్కడ ఆయన సంబంధించిన దేవాలయాలు ఉన్నట్టుగా మరొక విశిష్టత కూడా చెప్తారు. అంటే ఇది మాత్రమే కాకుండా అక్కడ మనకి బంగారు బల్లి, వెండి బల్లి ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ఆ దేవాలయంలో చూడవలసిన ప్రదేశాలుగా చెప్తారు. ఆ దేవాలయ ప్రాంగణం కూడా, ఈ యొక్క ఏకాంబరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం కూడా అక్కడ ఇప్పటికీ కూడా దాదాపు అది చాలా 1000 స్తంభాల మంటపంలాగా 1008 శివలింగాలు అక్కడక్కడ వరుసగా దేవాలయం అంతా కూడా ఉన్నట్టుగా అది విశేషమైన కీర్తితో అది అలరారుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే భావనతో ఇది చాలా విశేషం కలిగిన దేవాలయంగా ఈ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయాన్ని చెప్తారు. ఎందుకంటే ప్రధానంగా అది కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ విద్యాలయాలకు సంబంధించిన ప్రదేశంగా, అంటే కంచి కామకోటికి సంబంధించి 4 ప్రధాన ప్రదేశాల్లో ఇది మొదటి ప్రదేశంగా కూడా చెప్తారు, కంచికి సంబంధించిన క్షేత్రంగా. కాబట్టి అటు విద్యలకి, ఇటు దేవాలయాలకి, ఇటు ముఖ్యంగా శివకేశవులకి, సాధారణంగా శివకేశవులు ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్నా చాలా తక్కువ ప్రదేశాల్లోనే ఇద్దరికీ సంబంధించిన దేవాలయాలు చాలా ఎక్కువగా ఉన్నవి మనం చూస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసం తీసుకున్నప్పుడు, ఈ కార్తీక మాసంలో విశేషంగా మనం ఈ కార్తీక పురాణంలో చూసినా లేకపోతే ఏ పురాణంలో చదివినా ఇద్దరికీ ప్రియమైన మాసంగా చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి ఇద్దరిని ఆరాధించే ప్రదేశంగా మనం తీసుకున్నప్పుడు అక్కడికి గనక వెళ్ళినట్లయితే, వీలైతే కనీసం దాని గురించి విన్నా ఈ ఏకాంబర దేవాలయం గురించి మనకి అన్ని విధాలా కూడా అనుకూలతలు, అమ్మవారిది, భగవంతుడిది, శివుడిది, కైలాసనాథుడిది, ఆ దేవాలయాలు, ఈ 1108 సంబంధించిన ఆ యొక్క శివలింగాలు, అలాగే 3800 సంవత్సరాల క్రితం ఉన్న ఆ మామిడి చెట్టు విధానం, దానితో పాటుగా ఈ విష్ణు కంచి, శివ కంచిలో ఉండే దేవాలయాలు, ఇవన్నీ కూడా మామూలుగా ఎవరన్నా వినంగానే ఈ యొక్క కంచి అనగానే స్త్రీలందరికీ వస్త్రాలు గుర్తొస్తాయి. ఎందుకంటే కంచి పట్టు చీరలు అనేది ఫేమస్. కానీ అంతకంటే విశిష్టతను సంతరించుకొని దేవాలయాలకి, కళలకి కాణాచి అయిన ఈ కంచిలో ఏకాంబర దేవాలయాన్ని ఈ రోజున మనం మాట్లాడుకోవడం, అది కూడా ముఖ్యంగా కార్తీక మాస సందర్భంగా మాట్లాడుకోవడం, అది అతి పెద్ద విశాలమైన ప్రాంగణంలో గొప్ప దేవాలయం అనేది మనం చాలా ఆనందించదగిన దేవాలయంగా చెప్పచ్చు. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు తెలియజేస్తూనే అలాగే వారు పాటించవలసిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.